హలో అదేవిధంగా సకల వృత్తి కళారంగం ఆల్ ఇండియా కళారంగం బాలగంధర్వ 2 ఇచ్చేసినటువంటి ప్రముఖ కళాకారులకు కళావందనములు సమర్పించుకుంటున్నాం. నేడు ఇంత కార్యక్రమము జరగడానికి ముఖ్యంగా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి చరిత్ర చెప్పాలంటే ఎన్నో వేల పాటలకు ప్రాణం పోసి ఎంతో ఈ కళారంగానికి అభివృద్ధి చేసినటువంటి బాలు గారి చరిత్ర చెప్పాలంటే మన తరం కాదు. కావున ఈ కార్యక్రమానికి వారి పనులు పక్కన పెట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూలల మరియు ఒరిస్సా నుంచి ఈ కార్యక్రమానికి ఏ రుసుము ఆశించకుండా మన మధ్యలో ఉన్నటువంటి మన సాటి కళాకారులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమానికి మా వంతు కృషి చేసి వారు పాడినటువంటి పాటలు పాడి వారికి ఇకలోక విడిచి పరలోకమితిలో ఉన్న ఆ ఎస్పి బాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది నలుమూల నుంచి వచ్చి వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఆల్ ఇండియా కళారంగం సకల వృత్తి కళారంగం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఆల్ ఇండియా కళారంగం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే మా యొక్క రాయలసీమలో ఏదైనా వర్ధంతి జరగాలంటే ముఖ్యంగా అక్కడ జరిగేది వారి చనిపోయిన ఎవరైనా కావచ్చు, 11 నెలలైనా చనిపోయిన 11 రోజులైనా, సంవత్సరమైనా, 2వ సంవత్సరమైనా, 3వ సంవత్సరమైనా మొట్టమొదట చేసేది మా ఏరియాలో వారి పేరును వారికి తోచినటువంటి రుసుమునిచ్చి పొగిడించే కార్యక్రమాలు 100కి 90% ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే మన అందరి తరపున, మన కళారంగం తరపున, మన కళారంగాన్ని ఎంతో అభివృద్ధి పరిచినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మశాంతికి కళామ తల్లి అక్కడున్న ఇక్కడ తొంగి చూస్తున్నటువంటి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ కళావందనం. అయితే ఇక్కడ పాటలు పాడటానికి మ్యూజిక్ ఉంది. మేము పాడాలంటే వాయిద్యాలు చాలా అవసరం, అది అందరికీ మీకు తెలుసు. అంటే మీ అందరి కోరిక మేరకు బాలు గారి ఆత్మశాంతి వైకుంఠ ప్రాప్తితో జరగాలని ఒక చిన్న పాట. కలలో నవకసారి కనిపించవయ్యా, మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా, మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా, కలలో నువ్వు ఎక్కడ ఉన్నా నీకు శాంతి కలుగునో. పేరు మీ అందరి కోరిక మేరకు బాలు గారి ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి జరగాలని ఒక చిన్న పాట.